అంటే ఇదివరకు 40 బస్తాలు పండే ఎకరం 40 బస్తాలు పండే పొలం ఈరోజు 25 బస్తాలకు పడిపోయిందంటే ఆ తుఫాను ఎంత రైతుని ఎంత బాధించిందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అంటే దాదాపుగా 15 బస్తాలు ఒక ఎకరానికి తేడా వచ్చిందంటే ఇంకా రైతు ఎందుకు పనికొస్తాడో ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎన్నికల ముందు చెప్పేది ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత వ్యవసాయం దండగా ధాన్యం పండించుకోకూడదు ఆయన ఏదో సింగపూరో బ్యాంకాకో లేకపోతే ఏదో చెప్తారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో రైతన్నని గురించి పట్టించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు ఉండదు. ఈ రోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి మా నియోజకవర్గం పామరు నియోజకవర్గం తీసుకుంటే రైతులు రోడ్డు మీద ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తే రోడ్ల మీద ధాన్యం అంతా కూడా ఆరపోసుకుని కుటుంబాలు రోడ్డు మీద ఉంటా ఉన్నారు. అంటే కౌలు రైతులు మొన్న మీరు ఏదో పంట పెట్టుబడి కింద ఇచ్చారు. కౌలు రైతులు అసలు ప్రస్తావనే లేదు. ఈరోజు వ్యవసాయం చేసేది దాదాపుగా 60-70% కౌలు రైతులే వ్యవసాయం చేస్తూ ఉన్నారు.